ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున శనివారం శనిత్రయోదశి, 19వ తారీఖున రాఖీ పూర్ణిమ, జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ భూమండలం అంతను కూడా శ్రావణ మాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము, రెండవ శుక్రవారము, పూర్ణిమ, మూడవ శుక్రవారము, నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం, వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం 108 సార్లైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించారు.